ప్రతిరోజు 1,70,00,000 వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మసూదన్ రెడ్డి గారు. నమస్కారం కిషోర్ గారు. మసూదన్ రెడ్డి గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైన 2 టాపిక్ల గురించి మాట్లాడదాం. ఫస్ట్ నిన్న సాయి రెడ్డి చేసిన కామెంట్స్, నా మీద ఆల్రెడీ 21 కేసులు ఉన్నాయి, మళ్ళీ లుకౌట్ నోటీస్ ఇస్తారా, నన్ను అవమానిస్తారా, నేను తొందరలోనే కేసు అయిపోతున్నాను, పరువు నష్టం దావా వేస్తాను, నేను విదేశాలకు వెళ్ళాలంటే సిబిఐ పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి, అలాంటిది నేను ఎక్కడికి బారిపోతానని అని చెప్పేసి మరి ఆయనంతటా ఆయనే తనను ట్రోల్ చేసుకుంటున్నాడో లేదంటే నన్ను ఈ రకంగా ట్రోల్ చేయండి రా బాబు అని చెప్పేసి హింట్ ఇస్తున్నాడు. అర్థం కాని పరిస్థితి. ఒక మూర్ఖపు వాదన తెర మీద తీసుకొచ్చు. పైగా నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తాం, చంద్రబాబు అప్పటికి బతికుంటే అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా ఒక దుర్మార్గకరమైనటువంటి కామెంట్ అయితే చేశారు. దాని గురించి మాట్లాడదాం. రేపు జనవరి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. వరుస పెట్టి మీటింగులు పెడుతున్నాడు, వరుస పెట్టి నాయకులను కలుస్తున్నాడు, దిశానిర్దేశం చేస్తున్నాడు. రకరకాల కామెంట్లు ఆయన కూడా చేస్తున్నాడు. మోసపూరిత హామీలని, ఇలా వచ్చారని, దొడ్డిదారిని వచ్చారని, అదని ఇదని ఆయన కూడా చాలా కామెంట్లు అయితే చేస్తున్నాడు. సో ఏంటి ఇప్పుడు వైసీపీ అజెండా ఏంటి, ఎలా చూడాలి మనం? ఒక్క మాట నేను చెప్తాను కిషోర్ గారు. విజయసాయి రెడ్డి అనేటటువంటి కసాయి రెడ్డికి పార్లమెంట్లో ఉండే అర్హత కూడా లేదు. ఇది పాయింట్ 1. పెద్దల సభలు ఎవరు ఉండాలా? పెద్దలు ఉండాలా, గౌరవస్తులు ఉండాలా. వీడికి గౌరవం ఉందా? లేదు. వీడు ఒక దొంగ ఆడిటర్. కాబట్టి ఆడిటింగ్ సంస్థే ఇతని మీద కేసేసి తెలంగాణ హైకోర్టులో ఇతను డూప్లికేట్ ఆడిటర్ అని ఆడిటర్ సంఘమే ఘోషిస్తుంది. ఇంకా పరువు లేనివాడు పరువు నష్టం దావా ఏం వేస్తాడు చెప్పు? పరువు ఉండేవాడు వేసేదాన్ని పరువు నష్టం దావా అంటాడు. వీడికి పరువు ఏడుంది? దొంగ కంపెనీలు సృష్టించి, పేపర్ కంపెనీలు సృష్టించి, ఎంటైర్ కాంగ్రెస్ క్యాబినెట్లో ఉన్న సగం మంది మంత్రుల్ని ఈడీ సిబిఐలో చేర్చినటువంటి డెకాయిట్ గాడీడు. అందువల్ల విజయసాయి రెడ్డి అనబాకండి అండి ఎప్పుడు కూడా, ఏణుంబాకం కసాయి రెడ్డి వాడు. అందువల్ల ఈరోజు ఒక్క పెద్ద కంటి రెడ్డిగా నేను చెప్తున్నా. రెడ్డిల్లో 52 తెగలు ఉంటారు. మహారాష్ట్ర తీసుకున్నా, కర్ణాటక తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, తర్వాత సీమాంధ్ర నేల మీద ఎక్కడ తీసుకున్నా, తమిళనాడు తీసుకున్నా, వీడేం రెడ్లకు ప్రతినిధి కాదు. ఫస్ట్ వాడు ఏ రెడ్డో చెప్పమంటే చెప్పటంలే, వాడు గోత్రం ఏందో చెప్పమంటే చెప్పటంలే. నేను చెప్తున్నా కదా గర్వంగా, నేను సింహపూరి ముద్దుబిడ్డని, స్వచ్ఛమైన పెద్ద కంటి రెడ్డిని. నువ్వు ముందు ఏ రెడ్డో చెప్పరా అంటే చెప్పటం, వాడు గోత్రం చెప్పటం అంటే అర్థమైపోయిందిగా. అంటే ఈ కసాయి వాడు ఏం చేశాడంటే, తిరుమల కొండలో నుంచి మొదలు పెడితే తిరుమల కొండ మీద లడ్డూ కల్తీ, ఈ కల్తీ రెడ్లు లడ్డూ కల్తీ, తిరుమల కొండ నిధుల దోపిడీ, దేవదేవుడు నిధుల దోపిడీ, ఇవన్నీ చేసి పోరంపోకు పనులన్నీ చేసి ఇప్పుడు కేవీ రావుని ఇడు బ్రోకర్ అంటుండవు. అంటే పొలిటికల్ బ్రోకర్ కదా నువ్వు. నేను ఇంకో మాట అన్నా, నువ్వు మగాడివైతే నెల్లూరు జిల్లాలో సింహపూరి గడ్డ మీద ఏదైనా ఒక పంచాయతీకి నిలబడి సర్పంచ్కి గెలువు. నువ్వు మగాడివైతే ఒక్క సర్పంచ్కి గెలవమంటుండ. మన పార్లమెంట్గా పోటీ చేశాడు, ఏసీ అడగకాలతో దాన్ని నిల్ల మా పెద్ద కంటి రెడ్డి. ఇప్పుడు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పెద్ద కంటి రెడ్డి దొమ్ము చూపించినవా లేదా? పెద్ద కంటి రెడ్డి దొమ్మ తంతి ఆడబడ్డవరా నువ్వా? సిగ్గు లేకుండా ప్రజాక్షేత్రంలో ఓడిపోయినోడు రాజ్యసభలో ఎట్లా ఉంటాడు? రిజైన్ చేయాలా? ఇప్పుడు మానం, అభిమానం, మర్యాద ఉండేవాడు రిజైన్ చేస్తాడు. అంటే పెద్దల సభ కాదు, అది గద్దల సభ. పెద్దల సభ అని పేరు చెప్పుకొని దాంట్లో ఉండేదన్నీ గద్దలే. అందువల్ల ఈ పోరంపోకు మాటలు మాట్లాడకూడదు విజయసాయి రెడ్డి. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బతికుంటే మేము జైల్లో వేస్తామంటే, నేను ఇంకొక మాట కూడా చెప్పా, జీవిత కాలం ట్రై చేయండి నీ ముఠా నాయకుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి అనేవాడు మళ్ళీ కానీ సీమాంధ్ర నేలకు కానీ ముఖ్యమంత్రి అయితే నా ఛాలెంజ్ని సేకరించమంటుంటా. మళ్ళీ ముఖ్యమంత్రి అయితే పల్నాడులో కన్నిగంటి హనుమంతులాగా నా తల తీసి మీ చేతిలో పెడతానంటుండా. ట్రై చేయమని చెప్తుంటా, జీవితకాలం ట్రై చేయమని చెప్తుంటా. ఎలక్షన్ ముందు చెప్పా, ఎలక్షన్ తర్వాత అన్ని ఛానల్లో నేను చెప్పా, ఎలక్షన్ ముందు కూడా చెప్పా, ఎలక్షన్ తర్వాత కూడా చెప్తుండా. సవాల్ స్వీకరించే దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని కానీ వాడు ముఠా దొంగ ఆడిటర్ని కానీ రమ్మని చెప్తుంటా. వచ్చే ముందు మీరు ఏ రెడ్లో చెప్పాలా?
మీరు మగాళ్ళైతే ఏ రెడ్లో చెప్పాలా అంటే వీళ్ళేదో రెడ్లు ప్రతినిధులైనట్టు మేము స్వచ్ఛమైన హిందూ రెడ్లు పెద్ద కంట్రీ రెడ్లు అని నేను గర్వంగా చెప్తుండా. మీరు ఎందుకు చెప్పలేకపోతారు అంటే మీరు రెడ్లు కాదని. పాక తగిలించుకున్నంత మాత్రం రెడ్లు అవుతారా కిషోర్ గారు? ఇవాళ రెడ్లు పొరుగుని బంగాళాఖాతంలో కలిపినటువంటి దుర్మార్గులు, డెకాయిట్లు, మిడతల దండిది. ఇవాళ రాయలసీమ నుంచి తీసుకుంటే, నేను చెప్పేది రాయలసీమ నుంచి తీసుకుంటే చేతులెత్తి మొక్కే రెడ్డి గారి గురించి నేను 4 పేర్లు చెప్తా, పోనీ ఒక 5 పేర్లు చెప్తా. మా సింహపూర్ నేల మీద పెట్టినటువంటి కమ్యూనిస్టు గాంధీ అనబడినటువంటి పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు, తనకున్న యావదాస్తిని పేదలకు ఇచ్చేసినటువంటి మహోన్నతుడు, చిరస్మరణీయుడు. చరితార్థులు వీళ్ళు చరిత్రహీనులు, గజ దొంగలు. వీళ్ళ మాట్లాడేది ప్రజాస్వామ్యం గురించే. తర్వాత కొండపల్లి సీతారామరెడ్డి గారు మహానుభావుడని చేతులెత్తి మొక్కతడు, ఆ చంద్ర తారార్కమై ఎలుగొందతడు. నా తర్వాత కొన్ని 100 మంది చెప్తారు ఈ మాట. తర్వాత విద్యా ప్రదాత, విద్యని సృష్టించితే బాగుపడతాయని జీవితాలు చెప్పినటువంటి వాడు సర్ సిఆర్ రెడ్డి గారు, చిత్తూరు జిల్లా వాసి, రాయలసీమ ఆయన. సర్ సిఆర్ రెడ్డి గారు మహోన్నతుడు, ఏలూరులో ఉంటుంది సర్ సిఆర్ రెడ్డి కాలేజీ. తర్వాత అనంతపురం జిల్లాకి తీసుకోండి, 1977లో తాకట్లో భారతదేశం అని ఒక పుస్తకం రాశాడు. తరిమిళ్ళ నాగిరెడ్డి గారు మహానుభావుడు అని చెప్తారు. తర్వాత కడప జిల్లాకు వద్దాం, కడప కోటిరెడ్డి మహోన్నతుడు, బ్రిటిషోళ్లతో విరోచితంగా పోరాడినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, చిరంజీవి గారు సినిమా కూడా తీశారు. తన శిరస్సునిచ్చిండు ఈ దేశం కోసం స్వతంత్ర ఉద్యములు. వీళ్ళు చరితార్థులు, నిజమైన రెడ్లంటే వీళ్ళు. అర్థమవుతుందా? ఇవాళ రెడ్లు పొరువంతా గంగలో కలిపినటువంటి వీళ్ళ ముఠా నాయకుడు, ఈ ముఠాలు ఈ కట్టజేరి వీళ్ళకి రెడ్లు ప్రతినిధులు ఎట్టవుతారు? కారు. ఇప్పుడు ఏం చేస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రహించుకోవాలా. ఇవాళ ఈ తీవ్రవాద ముఠ రాజకీయం అనే ముసుగు తగిలించుకొని ఇవాళ బస్సులను తగలబెట్టాలా, రైళ్లు తగలబెట్టాలా, సీమాంధ్ర నేల మీద అలజడులు సృష్టించాలా అని చెప్పి ఒక ప్రణాళిక రచిస్తారు. ఈ మధ్య హైదరాబాదులో కొంతమంది పారిశ్రామికవేత్తలు నేను గెలిచినప్పుడు ఏందన్నా పరిస్థితి ఏందన్నా, ఒరే వాడి జీవితంలో వాడితో పోయిన వాళ్ళంతా నాశనం అయిపోతారా, ఎవరు పోవద్దని రెడ్డి సంఘాలు తీర్మానం చేసుకుని. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న ఈ అంశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ వాస్తవాలు. ఈరోజు కేవీ రావు గారు బయటకు వచ్చి ధైర్యం చేసి ఇంత అన్యాయం జరిగింది, దుర్మార్గం జరిగిందని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే మళ్ళీ అక్కడికే వస్తున్నారు. క్యాస్ట్ బడ్డీస్ అంట. చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి కేవీ రావు వచ్చాడు, క్యాస్ట్ బడ్డీస్ అంట. ఎస్, నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ కిషోర్ గారు, ప్రజల్లోకి నిజాలు పోవాలా. ఇవాళ 100% ఓటు బ్యాంక్ తీసుకుంటే కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం రెండు కలిపి కూడా 11% ఉంటావు. మిగతా 89%లో అన్ని రకాల కులాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఉన్నాడు. ఇవాళ 93% స్ట్రైక్ రేట్ తోటే 57% ఓట్లతోటే, అర్థమవుతుందా? ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇక్కడ అన్ని కులాలు చీ చా పో పనికిరావని మెట్టు తీసుకొట్టినట్టు మాట్లాడారు. మెట్టు అంటే రాయలసీమ భాషలో మెట్టు అంటారు, కాలి చెప్పు తీసుకొని కొట్టారు. అంటే మీరు చేసినటువంటి పాలన ఎంత రాక్షసమైనటువంటి పాలన ప్రజలందరికీ అర్థమైపోయింది. నేనిచ్చా మీరు నాకింది ఎంత, అది నీ అయ్యే ముల్లి కాదు, ప్రజల సొమ్ము, యు ఆర్ కస్టోడియన్ అని సంగతి మర్చిపోయాను. అంతెందుకు మీ సీఎం పర్సనల్ ఎక్స్పెండిచర్ చెప్పరాదా, ఎంత వాడిందా అది చెప్పరు. అంటే రాష్ట్రాన్ని దోచేసింది చెప్పదు. ఒక్కటి ఇక్కడ బాగా అర్థం చేసుకున్నాం. ఇవాళ బీసీలు 57% ఉన్నాడు, బీసీలు 17% ఉన్నటువంటి ఎస్సీలు, 7% ఉన్న ఎస్టీలు, మైనార్టీలు 8.5%, 14 తెగల మైనార్టీ కులాలే. ఎవడేశారా నీ కోట్ల? రెడ్లే 10 ఓట్లు, 6.5 ఓట్లు కూటమి ప్రభుత్వానికి వేశారు. 6.5% రెడ్డి 10 ఓట్లు ఉంటే మా లెక్క ప్రకారం వచ్చింది ఏంటంటే 6.5 ఓట్స్ కూటమి గవర్నమెంట్కి వేశారు. అందువల్ల నేను అనేది ఈ సకల జనులు కలిసి ఇచ్చినటువంటి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వాన్ని ఇతను అంటం ఏంటంటే బతికుంటే జైల్లో వేస్తాను. అసలు నీ బతికి ఇంకా జైలే కదా, బతికినంత కాలం ఇంకా నువ్వు ఏడొస్తుండవు. ఇక్కడ ఇవాళ దేన్ని వదిలినారు? ఈ రోజు చూడండి, సెంట్రలైజ్డ్ కరప్షన్, లెక్కర్ మొన్నే చెప్పాను నేను, నీ ఇంటర్వ్యూలో చెప్పాను. కిషోర్ గారు వీళ్ళు అరబిందో పోర్టు
బియ్యమే పోయినాయా, డబ్బులు బస్తాల్లో పెట్టి ఆఫ్రికా ఖండానికి మన కరెన్సీ కూడా తరలించారా? అందువల్ల ఈ యొక్క కసాయి అనేవాడు ఇవాళ పీకేఎఫ్, మనం కేజీఎఫ్ చూసాం సినిమా, ఇది పీకేఎఫ్, శ్రీధరన్ అండ్ సంతానం ఎల్ఎల్పి. ఇవాళ ప్రజలకు కూడా తెలియటం లేదు. ఎల్ఎల్పి అంటే ఎల్ అంటే లిమిటెడ్, ఇంకొక ఎల్ అంటే లైబిలిటీ, పి అంటే పార్ట్నర్షిప్, ఎల్ఎల్పి అంటే అది లిమిటెడ్, తర్వాత ఏంటి లైబిలిటీ, పార్ట్నర్షిప్. ఈ 3 పదాల్లో ఈడు ఏం చేసిండంటే, ఒక పోర్ట్లు ఎన్ని ఉంటాయి కిషోర్ గారు, మనం ఆలోచించుకుందాము. దుర్గరాజపట్నం మొదలుకొని నౌపాడు వరకు 1 by 1 పోర్ట్ల గురించి తీసుకుంటే, మేజర్ పోర్టు కృష్ణపట్నం పోర్టు, ఆ కంపెనీతో నువ్వు ఆడిట్ చేపించావా? చేపిలా. దాని తర్వాత నిజాంపట్నం పోర్టు ఆడిట్ చేపించావా? దాని తర్వాత మచిలీపట్నం పోర్టు ఆడిట్ చేపించారా? దాని తర్వాత గంగవరం పోర్టు ఆడిట్ చేపించావా? తర్వాత విశాఖపట్నం పోర్టు, భీమునిపట్నం, మూలపాడు, ఇవన్నీ ఆడిటింగ్ చేయకుండా ఆ కంపెనీని దింపి ఈడి బినామీ కంపెనీ ఏంది, హైదరాబాద్ లో శరత్ అసోసియేషన్ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ లో స్కామ్ జరిగిందని దొంగ డాక్యుమెంట్లు కొల్లి రఘునాథ రెడ్డి అనే ఒక ఎస్పీని పట్టుకొని ఆ రోజైతే దొంగ పత్రాలు సృష్టించి, ఈడేమంటాడు, ఈడు లండన్లో ఉన్నట్టు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోయి, నేను లండన్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని ఎత్తేసారో నాకేం సంబంధం అన్నాడు. చూసావా? నేననేది ఒక దొంగ జీవో తీసి ప్రభుత్వంలో ఆడిటింగ్ కాకినాడ పోర్టుదే ఎందుకు చేపించారు, మిగతా పోర్టులు ఎందుకు చేపించలేదు? నేను అంటుండేది ఏంటంటే, అది దానికన్నా ముఖ్యమైన విషయం, ఇప్పుడు 970 కోట్లు 990 కోట్లు ఉన్నాయి, వీళ్ళు తీసుకోగానే 9 కోట్ల కట్టబడి. అదే నేను అదే చెప్తా, వరుస పెట్టి చెప్తాను ఏంటంటే, ఇది డ్రామా. ఈ యువజన శ్రామిక రైతు పార్టీ కాదు, ఇది మిడతల దండు. ఇప్పుడు జే గ్యాంగ్ అండ్ కో పార్టీ అది. ఈ జే గ్యాంగ్ ఈ ముఠా చేరి ముఠాల పనులు చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు పెట్టించి పారిశ్రామికవేత్తలను బెదిరించడం, తర్వాత అప్పుడెందుకు కేసు పెట్టలేదు, అప్పుడెందుకు కోర్టుకు బాగాలేదంటారు. నువ్వు దొంగతనం చేసినవా లేదా? అరబిందోకి ఎలా పోయింది? అరబిందో ఎవడిది? నీ అల్లుడిది. అంటే పినాక శరత్చంద్రారెడ్డి అనేటటువంటి కేడీ గాడు, వాడు తమ్ముడైనటువంటి రోహిత్ రెడ్డి గారికి నీ బిడ్డనిచ్చినవా లేదా? ఇవాళ జిఎంఆర్ వాళ్ళకి ఇదొక్కటే కాదు, ఇది మొత్తం కథ ఏంటంటే చాలా పెద్ద కథ. ఇది రాసుకుంటే రామాయణం అంత అవుద్ది, చదివితే మహాభారతం అంత ఉంది. ఈడు బాగోతో నేను చెప్పగలను. ఎవడు చెప్తాడు కాకల బుల్ చేసి కసాయి రెడ్డి గాడ. ఈడు ఏం చేశారంటే, ఈ పోర్టు జిఎంఆర్ వాళ్ళు 1997లో మొదలైనటువంటి పోర్టు 1999 లాంచ్ అయినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే 20 ఏళ్ల పాటు వ్యాపారం చేస్తే ఎక్కడ లోపాలు లేకుండా చేసినటువంటి వ్యక్తి. మధ్యలో కాంగ్రెస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉన్నదిగా, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ, తర్వాత రోసీ వచ్చినప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు, తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు అయినప్పుడు, ఇంత టైంలో జరగండి నీకు ఎట్టొచ్చింది అంటే ఇవాళ బెదిరించడం, పన్ను పెట్టి. ఇవాళ నువ్వు పొలిటికల్ బ్రోకర్ నువ్వు కదా, అతను సింగపూర్లో ఉంటాడు 6 నెలలు, అమెరికా బిజినెస్ మ్యాన్ ఎక్కడైనా ఉంటాడు, నువ్వు ఎవడు బెదిరించలేదు? ఇప్పుడు సింపుల్ గా ఇవాళ కేయూ రావు ఫోన్ తీసుకుంటే ఫోన్లో నువ్వు మాట్లాడిన రికార్డు ఉంటుందా లేదా? రెండో పాయింట్, గూగుల్ టేక్అవుట్ తీస్తే కేవీ రావు గారు అబద్ధం చెప్తుండా నిజం చెప్తుండా అనేదానికి గూగుల్ టేక్అవుట్ కానీ తీసినట్లయితే పాయింట్ 1 తీసుకోండి. ఇవాళ ఇంట్లో ఉన్నది లేని తెలిసిపోద్దిగా. గూగుల్ టేక్అవుట్ తీస్తే విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి యొక్క పుత్రరత్నం ఆడు ఉండడాలేడని తెలిసిపోద్దిగా. ఈ పినాక శరత్చంద్రారెడ్డి ఆడు ఉండడాలేడని తెలిసిపోద్దిగా. పినాక రోహిత్ రెడ్డి గారు ఆడు ఉండడాలేడని తెలిసిపోద్దా లేదా? ఈ రోజు ఏం చేశారంటే 1 by 1 ఇంత దురాఘాతాలంటే, ఆయన దగ్గర 3600 కోట్ల రూపాయలు వర్తైన ప్రాపర్టీని 2500 కోట్ల రూపాయలు విలువైనటువంటి దాన్నేమో 494 కోట్లకి లాగేసుకుంటారు. 1109 కోట్ల విలువైనటువంటి ప్రాపర్టీని కేవలం 12 కోట్లకి లాగిచ్చేసుకుంటారు. ఆ టైంలో కానీ ఆయన కానీ కేసుకు పెట్టుంటే వాళ్ళు పెళ్ళం పెట్టిన చంపేసిండేవాళ్ళు. వాళ్ళ సొంత ఎంపీ నరసాపురం ఎంపీని ట్రిపుల్ ఆర్ గారిని ఎంపీనే కొట్టి చంపాలన్న ప్రయత్నం చేసినటువంటి దుష్టులు, దుర్మార్గులు, కలియుగ కాలకేయులు. ఇప్పుడు ఇన్ని లోపాలు పెట్టుకొని ముడ్డి కింద ఎంత నలుపు పెట్టుకొని మళ్ళీ జస్ట్ లుక్అవుట్ నోటీస్ సర్క్యులర్ ఇచ్చినందుకే అసలు ఏదో ఫీల్ అయిపోతున్నా. ఫీల్ కాదు, పాడు కాదు. ఎంత ఇది హాస్యాస్పదం అంటే, నా మీద 21 కేసులు ఉన్నాయి, నేను ఎలా వెళ్తాను సిబిఐ పర్మిషన్ లేకుండా,
అలాంటిది నన్ను పట్టుకొని ఎలా అంటే అసలు నేను ఇంకో ఏమన్నా ఉంది అసలు ఆ మాట చెప్పుకోలేదు. అది కాదు, వాడు ఆడిన పదాలన్నీ చెప్తా. ఈ మేలకే ఈడీ సిబిఐకి ఇలా కేసు అంటుండు. అంటే ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి కిషోర్ కాదు, ఒరే మీరు సిబిఐ అధికారుల మీద కేసులు పెట్టిన డెకాయిట్లరా. వివేకానంద రెడ్డి గొడ్డలతో నరికి చంపిళ్ళు గుండుపోటు అని చెప్పినోడు ఈడే. మొట్టమొదట గొడ్డల పోటేసి గుండుపోటుగా చెప్పింది ఎవరు? ఈడే కదా. అదే సిబిఐ అధికారుల మీద కేసు పెట్టింది ఎవరు? మీరే కదా. తర్వాత అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ అధికారులు కానీ వస్తే ఆనాటి కర్నూలు ఎస్పీ గారు వీళ్ళ ముఠానంతా ఆడబెట్టేసి మిడతల దండుని ఆడబెట్టి సిబిఐ అధికారులను అరెస్ట్ చేయకుండా చేసిన వాళ్ళు మీరే కదా. అంటే సిబిఐని ఈడీని మనం ఏ విధంగా అయినా మేనేజ్ చేయొచ్చు, లోకల్లో సిఐడిని మనం మేనేజ్ చేయలేము, మన వల్ల కాదు. అందువల్ల వాడు అడిగేది అందుకు ఈ సిబిఐ ఈడీకి ఇవ్వాలని. రాష్ట్ర స్థాయిలో ఏసీబీ సిడి విజిలెన్స్ ఉంటుంది, సెంట్రల్ స్థాయిలో ఏముంటది? ఈడీ, సిబిఐ, సిబిసి కూడా ఉంటది. అంటే కేంద్రం విధులు కేంద్రానికి ఉంటాయి, రాష్ట్రం విధులు రాష్ట్రానికి ఉంటాయి. మీలాగా ఇప్పుడు నేనేది కాగ్ చేయాల్సిన ఆడిట్లు ఈ దొంగ కంపెనీలు, ఈ శరత్ అసోసియేషన్ ఒకటి, వీళ్ళ ఆడిటర్లు అరెస్ట్ చేయాలి గవర్నమెంట్, మొత్తం బయటకు వస్తుంది. తర్వాత పీకేఎఫ్ శ్రీధర్ అన్న సంతానం ఆడిటర్లు మొత్తాన్ని అరెస్ట్ చేయాలి, తక్షణం అరెస్ట్ చేయాలి. లుకౌట్ నోటీసులు కాదు, యాక్షన్లో దిగిపోవాలా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చంపాలని చూస్తారా మీరా? అంటే దాని అర్థం ఏంటి? బతికుంటే అంటే చంపాలా, అంత కక్ష. టన్నులు భయం మొదలైంది లుకౌట్ నోటీసులు ఇచ్చాలకే. అది ఇవాళ పార్లమెంట్లో ఇటు పక్కన కూర్చోటానికి కూడా చీప్ పోరా అంటారు సహచర ఎంపీలు. అన్ని రాష్ట్రాల ఎంపీలు ఇటు దొంగోడు, ఈడెమిడు కూర్చోకూడదు, మనల్ని కూడా ఏదో ఒక కేసులు ఇరికిస్తారని చెప్పి అటు పార్లమెంట్లోను రాజ్యసభలోను ఇలా పొరుగు లేదు, ఎంపీలు పక్కన కూర్చోవటం లేదంట. చల్రా బచ్చల్ గెట్ అవుట్ అంటారు. వీళ్ళు మొఖం దేకేవాడు, టీ ఇచ్చేవాడు కూడా సార్ నువ్వు దొంగ ఎటు అంట కదా అంటారంట. టీ ఇచ్చేవాడు కూడా అంతటి సిగ్గుమాలిని బతుకులు బతకత మళ్ళీ కుల ప్రస్తావన తెస్తుండు. అంటే కమ్మ అంటుండు. ఈ అమరావతి కట్ట ఎందుకు కట్టలేదంటే అమరావతి భ్రమరావతి అని కూర్చున్నోళ్ళు వీళ్ళే కదా. అమరావతిని పడావు పెట్టి చిల్ల చెట్లు మొలిపించి 6 కోట్ల ప్రజా రాజధాని అమరావతి ఆడబొడుచుల బట్టలోడు తీసి న్యాయస్థానం టు దేవస్థానం పోతుంటే ఎన్ని దెబ్బలు కొట్టుకుని ఆడబిడ్డల కలకంట కన్నీరు ఉలికి నా ఇంట సిరి ఉండజాలదు అని ఇప్పుడు ఏనాడో చెప్పిన. ఇవాళ అరసవల్లి పోతా ఉంటే సూర్యనారాయణ స్వామి కాడికే ఆడోళ్ళు చిత్ర హింసలు పెట్టారు కదా ఈ జేపీఎస్ పోలీసులందరూ. ఐపీఎస్ ఎక్కడున్నదే? జేపీఎస్ఏ కదా. నీకు ఐపీఎస్ లేరు కదా. అందువల్ల తాడేపల్లి కొంపలో కూర్చొని ఇక సెక్రటేటర్కి పోతే ఈ భోగోతాలన్నీ బయటకు వస్తాయని చెప్పి కొంపలో కూర్చొని 5 ఏళ్ల పాటు ప్రజల్ని హింసించిన దుర్మార్గమైనటువంటి పాలన చేసి దేంట్లో కరప్షన్ చేయలేదా? దేంట్లో ఎవడన్నా పాలకుడని ఎవడు నేను ఇది చేశాను, ఈ కంపెనీ తెచ్చాను, ఈ ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకుంటాడు. నేను ఈ ప్రాజెక్టు కట్టాను, నేను జాతికి అంకితం ఇచ్చాను. ఈ పాలనలో ఒక్క ప్రాజెక్టు ఇరిగేషన్లో ఏ రంగంలో తీసుకున్నా అట్టడికి అయిపోయింది కదా. ఈరోజు మనం ఆలోచన బాగా చేసుకోవాలా. వీళ్ళు అనుకుంటారు వీళ్ళకి ఒక పక్షి ఛానలు, పక్షి మీడియా, అది కూడా అవినీతిదే కదా, అవినీతి పుత్రికే కదా. 830 కోట్ల నిమ్మగడ్డ ప్రసాద్ వాన్పిక్ దాంట్లో డబ్బులు 830 కోట్లు పెడితే అటు గుంటూరు జిల్లా బిడ్డలకి ఇటు ప్రకాశం జిల్లా బిడ్డలు భూములు 28,000 ఎకరాలు. ఈ భూ బకాసురులు, భూ కామాంధులు వీళ్ళ మాట్లాడేదా? వీడు కసాయి శాంతిరెడ్డి అని పెట్టుకోవాలా, కసాయి శాంతిరెడ్డి. ఎందుకన్నా అర్థం చేసుకోరు, ప్రజలకు అర్థమైపోయింది. నేను అదే చెప్తున్నాను కదా, ఈడు ముఠా నాయకుడు జీవితంలో ఇంక ముఖ్యమంత్రులు గారు, వీళ్ళకి మిగిలిందల్లా జైలు బతికే. కాబట్టి టన్నులు ఇయే కాదు ఇంకా కేసులు చాలా ఉన్నాయి. వీళ్ళు చేసిన దురాఘాతాలు, దుష్టపన్నాగలు, లెక్కర్స్ కేసు ఒకటి వస్తుంది. త్వరలో జగన్మోహన్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయబోతుంది. దాని నుంచి తప్పించుకోవడం కోసం ఇవాళ శుక్రవారం కోర్టుకు పోతున్నాడు. డిసెంబర్ 27వ తేదీ ఏందా సిబిఐ కోర్టు వాయిదా, జనవరి 3వ తేదీ ఏందా సిబిఐ కోర్టు వాయిదా. అంటే శుక్రవారం ఎందుకు పెట్టుకున్నావు ప్రోగ్రాము? దీని అర్థం ఏంటి? నేను ప్రజాక్షేత్రంలో ఉన్నా, నేను రాలేనా అప్పుడు పెట్టేస్తాడు లాయర్ పోయి. నేను ప్రజానాయకుడిని, నేను ఒక రాజకీయ నాయకుడిని, ప్రజల పక్షాన విరోచితంగా పోరాడుతున్నాను. ఇంత వాళ్ళ డిసెంబర్ 27, జనవరి 3వ తేదీ ఆ ప్రోగ్రాం లిస్టు చూడండి. శుక్రవారం కోర్టుకు పోకుండా ఎగ్గొట్టడానికి చేసుకున్న ప్లానింగ్. యువజన శ్రామిక రైతు పార్టీలో ఉన్న కార్యకర్తలు ఇప్పుడన్నా తెలుసుకోవాలా. ఏమి
జనంలోకి జగన్ అంటున్నావు కదా, జనవరి నుంచే. జనవరి నుంచి జనంలోకి జగన్ చెప్పులు తీసుకొని కొడతారు. రమ్మా, రమ్మంటూ స్వాగతిస్తున్నావు. తిరుగు. ప్రజాదేవాలయంలో అసెంబ్లీలోకి పోయి ప్రజల పక్షాలన్న పోరాడలేనుడు జనంలోకి జగన్ అని మోక సైన్యాన్ని వేసుకొని వస్తావు. పోలీసు వాళ్ళు వేసుకొని రాయండి, తొత్తర తీసి వదిలి పెడతారు. నువ్వు పెట్టిన 144 సెక్షన్, నువ్వు పెట్టిన సెక్షన్ 30 మర్చిపోయింది అనుకుంటుండా ఏందా? గతంలో లోకేష్ పాదయాత్ర చేస్తుంటే స్టూల్ లాగేసిర్రా, మౌత్ లాగేసిర్రా, చేయనిచ్చిర్రా, కొట్టిర్రా. అందువల్ల కూటమి కార్యకర్తలు రక్తం గారుతున్నా సరే ఎదురొడ్డి పోడారుగా నువ్వు చూపించిందే నీరసాక్ష. నీకు ఒక చట్టం, కూటమి ప్రభుత్వానికి ఒకటి ఉంటుందా? ఇప్పుడు ఏదన్నా చూడండి, సూపర్ 6 పథకాలు తీసుకుందాం. మొట్టమొదటి పథకం నువ్వు ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్ని నెలలు టైం తీసుకున్నావు? 9 నెలలు పట్టింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎక్కినాక పింఛన్ 1000 రూపాయలు పెంచిస్తుందా లేదా? ఎలక్షన్ ముందు ఇచ్చిన 3 నెలలతో కూడా కలిపి ఒకేసారి 7000 ఇచ్చిర్రా లేదా? తర్వాత గ్యాస్ సిలిండర్ పథకం ఎక్కిచ్చినారా లేదా? పట్టాలా? నువ్వు మూసేసిన అన్నా క్యాంటీన్లు తీసి పేదల ఆకలి తీరుస్తుర్రా లేదా? తర్వాత పెట్టుబడులు, ఇప్పుడు పెట్టుబడులు చూసుకుంటే బీపీసీఎల్ 85,000 కోట్లు ఇవాళ వెనకబడినటువంటి ప్రకాశం జిల్లాలో వస్తుంది. అదే ప్రకాశం జిల్లాలో ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ కంపెనీ 24,000 కోట్లతో వస్తుంటే దాన్ని వెనక పంపించినడుడా మీరు కదా. తర్వాత చిత్తూరు జిల్లాలో అమర్ రాజా బ్యాటరీస్ ఉంటే వాళ్ళ మీద పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పంపి గల్లా జయదేవ్ టీడీపీ పార్టీలో ఉండని చెప్పి, గుంటూరు పార్లమెంటేరియన్గా ఉండడని చెప్పి నువ్వు మా పార్టీలోకి వస్తావా, నీ ప్లాంట్ మూసేయమంటే బెదిరించిన వాళ్ళురా. ఈ జే గ్యాంగు, ఈ డి గ్యాంగు, ఈ బి గ్యాంగ్. జే గ్యాంగ్, బి గ్యాంగ్, డి గ్యాంగ్. ఏంది కిషోర్ గారు? ఆ అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు తెలంగాణకు వచ్చి 9,500 కోట్లు పెట్టి జడ్చెల్ల పెట్టిన సాతి తెలుగు బిడ్డలో ఏళ్ళ నుంచే కదంట తెలంగాణ వచ్చింది. ఈ దోపిడీదారులు, ఈ డెకాయిట్ల నుంచే కదంట తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేసి వద్దురా మీరు దొంగలు పోండ్రా, మీరు దోచుకుంటారు మా భూములు అని చెప్పి ఈ ఒక విధంగా తెలంగాణ ప్రజలకి చేతులెత్తి దండం పెట్టాలా. ఎందుకంటే ఇది డెకాయిట్ల నుంచే కదా తెలంగాణ ఉద్యమం ఊవెత్తున ఎక్స్టాండ్కి ఉపయోగపడింది కిషోర్ గారు. దాని తర్వాత ఆర్సెస్ఎల్ మెటల్, నిప్పాన్ స్టీలు, నీకు 1,65,000 కోట్లు ఫస్ట్ ఫేజ్ 75,000 కోట్లు. అది ఒకటి. పట్టాలు ఎక్కిస్తున్నారా? రైల్వే జోన్ 12 ఫ్లోర్ల బిల్డింగ్ 149 కోట్లతోటే B1, B2, G1 అట్లా చేసుకున్నారా? దానికి శంకుస్థాపన దశకు తెచ్చారా? తర్వాత ఎర్రుబాలు నుంచి నంబూరు దాకా 57 కిలోమీటర్లు రైల్వే ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకొని వచ్చినారా? దాని తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా మనం ప్రజల్లో పోవాలా కిషోర్ గారు. ఇప్పుడు ఈ అంశాలు మన ఖచ్చితంగా ప్రజలు చూస్తూనే ఉన్నారు, వార్తాపత్రికలు మనం ప్రతిరోజు చదువుతూనే ఉన్నాం, అన్నీ చూస్తున్నాం. కేవలం కోర్టు హాజరీ దీన్ని అగ్గొట్టడం కోసమే జనంలోకి జగన్ అనే ప్రోగ్రాం పెట్టుకున్నారా, లేదంటే దీని వెనక మనకి కనపడని కోణాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? దీని వెనకేందంటే ఒకటి కోర్టు వాయిదాలకు ఎగ్గొట్టడానికి. ఓకే, వాడు నమ్మిన బైబిల్ మీద ప్రమాణం చేయమనండి. బైబిల్ రాదు అనుకోండి జగన్మోహన్ రెడ్డికి, బైబిల్ రాదు, ఒక్క పేజీ చెప్పమని నేను సవాల్ ఇస్తుంటా. పబ్లిక్గా మీడియాలో కూర్చొని ఒక పేజీ చూడకుండా రోజు బైబిల్ చదివి వాడు గుర్తుండాలిగా, చదివి చెప్పు, చదువు, ఒక పేజీ చెప్పు, ఒక పేజీ చెప్పు. ఒక్కటి గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి సినిమా అయిపోయింది. ఈ పులివెందల పాపులో ఎస్కోబార్, ఈ పులివెందల పాపులో ఎస్కోబార్, ఈ పులివెందల పాలిగాడు సినిమా అయిపోయింది. కాబట్టి ఇది జనంలోకి జగన్ ఎందుకు వస్తుందంటే రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి, రాష్ట్రంలో రైళ్లు తగలబెట్టడానికి, రాష్ట్రంలో బస్సులు తగలబెట్టడానికి, రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదు. కాబట్టి రాష్ట్రాన్ని తగలబెట్టాలని ఒక వ్యూహం పని ఉన్నారు. పనికి రాదు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు డేగ కన్నుతో రాష్ట్రాన్ని ప్రహరా కాస్తుంది. తోక జాడిస్తే తోకలు కత్తిరించడానికి అటు పోలీస్ డిపార్ట్మెంటు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు సిద్ధంగా ఉంది. అందువల్ల ఇది సిద్ధం సభలు పెట్టుకున్నప్పుడు ఏదే ప్రజాధనంతో ఈ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. రారా బిడ్డ అంటుంది, తాడేపల్లి కొంపొదిలరా చూద్దాం అంటుంది.
అంటే నువ్వు తిరుమల కొండలకే బాలనేటటువంటి వాడిని, నిన్ను తిరుమల కొండను ఎక్కనిచ్చినావా? రారా తిరుమల కొండకే దేక్కిలింగ అన్నావా లేదా? వచ్చిండా? ఆడ వచ్చిండుంటే తిరుమల కొండ మీద ఏం జరిగిండేది తెలిసిండేది వాడికి. రా ఇక ఎక్కనిచ్చినావా తిరుమల కొండ? ఎక్కనిలేదుగా. రేపు ప్రజల్లో కూడా అదే. ఏమి అంత 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 వచ్చింది ఏంది? అంత బాధ ఏంట్రా నీకా? అమ్మఒడి ఇస్తారా? 75% అటెండెన్స్ ఉంటే ఇస్తారు అమ్మఒడి, ఖచ్చితంగా ఇస్తారు అమ్మఒడి. రైతు భరోసా ఉంది, ఇస్తారు. ఇలా నువ్వు చేసిపోయినటువంటి అప్పుల కుప్ప. ఎప్పుడైనా ఒకడు గుర్తుపెట్టుకోండి కిషోర్ గారు, జగన్మోహన్ రెడ్డి మాయ చేస్తే ఎడవుడు పట్టానికి లేరు. ఇవాళ కాగ్ రిపోర్ట్ బేస్ ఎవడు మాట్లాడినా, నేను మాట్లాడినా, మనం రాజకీయ నాయకులు పక్కన పెడితే భారత అత్యున్నతమైన సంస్థ కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇచ్చేటటువంటి నివేదిక మస్ట్ అండ్ షుడ్. ఒక్కసారి బడ్జెట్లో 97 కార్పొరేషన్లో ఆడిటింగ్కి ఎందుకు లేదు? వాళ్ళే చెప్పారు. ఇక్కడ బడ్జెట్లో చూపించినటువంటి అప్పులు ఈ మొన్న రిలీజ్ చేశారు కాకు. దాదాపుగా మొత్తం లిస్టు నేను చూస్తే 20-21, 19-20, 20-21, 22-23 దీంట్లో బడ్జెట్లో చూపించిన అప్పులే ఓవరాల్గా కలిపి 3,38,000 కోట్లు ఉన్నాయి. వీళ్ళు ఏమంటారు? బడ్జెట్లో చూపించినట్టు వంటి అప్పు పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ చూపిస్తుంది. చెల్లించాల్సిన గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కానీ చెల్లించాల్సినటువంటి అప్పులు, ఈ కాంట్రాక్టర్ బిల్లులు 1,35,000 కోట్లు ఉన్నాయి. ఇది కాకుండా విద్యుత్ బకాయిలు ఉన్నాయి. విద్యుత్ బకాయిలు వచ్చేసరికి ఓవరాల్గా టోటల్ విద్యుత్ బకాయిలు ఉన్నాయి. ఈ ఓవరాల్గా అన్నీ చూసుకుంటున్నప్పుడు 11 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉన్న మాట వాస్తవం కిషోర్ గారు. ఈ కాగు రిపోర్ట్ మీద కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మళ్ళీ ఒక 1 వీక్ సెషన్ పెట్టి, మొన్న శాసనసభ జరిపించారు కదా చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ కాగ్ రిపోర్ట్ మీద సెషన్ పెట్టేసి ఇంకో 10 రోజులు చర్చించండి. అకౌంటు కాగ్ ఏం చెప్పింది, ఆ కాగ్ రిపోర్ట్ బేస్ చేసుకొని నేను అరెస్ట్ చేయొచ్చు ఎవరెవరు తప్పులు చేసినారని. అందువల్ల రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామన్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అందరిని జైల్లో పెడితే ఈ ఉద్యోగస్తులను ఏడ తెచ్చుకోవాలా? ఇప్పుడు ఒకటి 1/2 మంది IAS IPS ఆఫీసర్లు బలైపోయారా. వీడి నిర్వహణ ప్రవీణ్ ప్రకాష్ గడు ఏమైండు? నాకు వద్దు మహానుభావ, నన్ను వదిలే, నేను పోతానడు. పోతే వదిలేయాలా? బైజూస్లో 700 కోట్లు. బొత్స సత్యనారాయణ ఇమ్మీడియట్లుగా అరెస్ట్ చేయాలా? బొత్స సత్యనారాయణని ఎందుకు వదులుతారు? బైజూస్లో 700 కోట్లు, బొత్స సత్యనారాయణ వాటా ఎంత? లేదంటే మొత్తం వీళ్ళు జే గ్యాంగ్ లీడర్ తినేసిండ మొట్టా నాయకుడా? చాలా ఉంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించుకొని పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని పెద్ద ఆయన తపన. ఇప్పుడు ఇవన్నీ శంకుస్థాపనలు అయిపోయి బిల్డింగులు కట్టేసి రేపు అందరికి ఎంప్లాయ్మెంట్ వస్తే ఈడు మొఖం చూసేటోడు ఎవడు? TCS ఒకవైపు తెచ్చారు, లుల్లు మాల్ రిటర్న్ తెచ్చారు, HCL టెక్నాలజీ వచ్చింది. ఇలా ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నారు. భారతదేశం చంద్రబాబు నాయుడు వైపు చూస్తుంది. నిన్న ఫడ్నవీస్ ప్రమాణ శిఖరానికి మహారాష్ట్ర పోతే చంద్రబాబు నాయుడు పోతుంటే ఒక తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంది. ఇలా నాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవ పోరాటంతో పుట్టింది తెలుగుదేశం పార్టీ. నీ పార్టీ ఎందుకు పుట్టింది? నీ పార్టీ ప్రజల కోసం పుట్టిందా? ప్రజాస్వామ్యం కోసం పుట్టిందా? నీ ఈడీ CBI కేసుల నుంచి దోచిన సంపద నుంచి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్ము తెలంగాణ బిడ్డలది, అటు సీమాంధ్ర నేల బిడ్డలు దోచిన కేసుల నుంచి తప్పించుకోవడానికి పుట్టింది, ప్రజల కోసం పుట్ల. కేవలం జగన్మోహన్ రెడ్డి అనేవాడు ప్రజల కోసం కాదు. వాడు బతుకు, జగన్మోహన్ రెడ్డి బతుకేందంటే వాడి ఈడీ CBI కేసుల నుంచి తప్పించుకోవడానికి వాడికి రాజ్యాధికారం కావాలంత తప్ప ప్రజల మీద ప్రేమ లేదు అని నేను ఘంటాపదంగా చెప్పగలను.